మార్నింగ్. సరే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు, ఓకేనా? హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. ఏంటి? సరే, మనం మాట్లాడతావా నువ్వు? మమ్మ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు? బయటకి వెళ్తుందా? మరి నువ్వేం చేస్తావు? హౌస్ ఆడుకుంటావా? ఓకే, సరే. మమ్మ లేకుండా ఉంటావు మరి అబిన్ వరకు? మమ్మ లేకుండా ఉంటావు మరి? ఎవరెవరు ఆడుకుంటారు ఇంట్లో? పప్పా నివి ఉంటారా? స్వైకిండర్ ఎవరు? ఓ, నీ బేబీ కూడా కిండేనా? నీ బేబీ పేరేంటి? సెలీనా? ఎమిలీ. ఓ, రోజుకో పేరు పెడుతున్నావు నువ్వు నీ బేబీకి. బాగుంది ఎమిలీ, బాగుంది. సరే సరే, చూసి చెప్పు మమ్మ. యా, అవును అవును, అది కొత్త డ్రెస్. అవును, చూసి చెప్పు. చీస్. మళ్ళీ సాయంత్రం కలుద్దాం. చూసి చెప్పు. సరే, కిచి. బాయ్. అబ్బా, మమ్మ అవేంటి వస్తుంది, ఓకేనా? మంచిగా ఆడుకో. హాయ్ అండి, ఇప్పుడే బయటకు వచ్చాను. సో చూసారు కదా అసలు ఎలా ఉందో. ఈరోజు సాటర్డే అనమాట. వెదర్ అయితే ఈరోజు మంచిగా ఉంది. మొన్నటి వరకు సింగిల్ డిజిట్స్లో ఉండేది. ఈరోజు అయితే వ్యతిరేకంగా 12-13 చూపిస్తుంది. హోప్ఫుల్లీ బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఈరోజు చాలా రోజుల తర్వాత వెదర్ కొంచెం. అండ్ ఈరోజు వచ్చేసి మెయిన్ సాటర్డే కదా, యాక్చువల్గా నేను వర్క్ వెళ్ళట్లేదు, బట్ నీ వీక్ వర్క్ అని చెప్పాను అనమాట. సో నేనైతే వెళ్ళేది ఫస్ట్ ఎయిడ్ కోర్స్కి అనమాట. ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అంటే ఇక్కడ జర్నీలో వచ్చేసి నేను డ్రైవర్స్ లైసెన్స్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆల్రెడీ ఇండియాలో ఉంది. సో అది ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా మనకి ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. సో అదైతే స్టార్ట్ చేశాను ఈ ఇయర్. నేను లాస్ట్ ఇయరే చేయాలి, బట్ సంహో పనుల వల్ల అవ్వలే అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం కొన్ని ఐ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఆల్రెడీ చేయించుకుని రెడీగా ఉన్నా నేను. బట్ ఈ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అన్నది ఇప్పుడు చేస్తున్నా అనమాట ఈరోజు. సో డ్రైవర్స్ లైసెన్స్కి వచ్చి మనకి ఐ టెస్ట్, ఇలా ఫస్ట్ ఎయిడ్ కోర్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట. రిక్వైర్మెంట్స్ అనమాట ఇవి. సో అవి చేస్తున్నా ఇప్పుడు. ఆల్రెడీ నేను ఐ టెస్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చున్నా అనమాట. అది సరిపోతుంది. సో అదైతే సరిపోయింది. బట్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ వచ్చేసి ఏం చేయలే అనమాట. సో ఫస్ట్ ఎయిడ్ కోర్స్ వచ్చేసి ఇప్పుడు రిజిస్టర్ అయ్యాను నేను. అదేంటంటే హోల్ డే ఉంటుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉంటుందంట. ఇంకా వీకెండ్ ఆప్షన్ కాబట్టి ఇంకా వీకెండే తీసుకున్నాను. సాటర్డే అనమాట ఈరోజు. సో దానికైతే వెళ్తున్నా ఇప్పుడు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి లైసెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పనులు ఉన్నాయంటే ముందు వచ్చే క్వశ్చన్ ఏం డాక్యుమెంట్స్, ప్రాసెస్ ఏంటి, ఎన్ని రోజులు పడుతుంది, ఇదన్నీ అనమాట. సో మేబీ మీ అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఈ రోజు వచ్చేసి నేను పర్టికులర్గా ఫస్ట్ ఎయిడ్ కోర్స్కి వెళ్తున్నాను అనమాట. అదైతే హోల్ డే చేయాలి. మామూలుగా టైం ఉంటే మనం అండర్ వీక్లో చేసుకోవచ్చు, ఐ మీన్ వీక్ డేస్లో చేసుకోవచ్చు. బట్ ఇంకా వర్క్ అవ్వదు కాబట్టి మేమైతే వీకెండ్ బుక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ నాకు 9కి స్టార్ట్ అవుతుంది, బట్ అక్కడ ఉండాల్సిన టైం 8:45 అనమాట. సో 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అనమాట ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోర్స్ వచ్చేసి. సో దానికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నాకు తెలిసి చాలా బోరింగ్గానే ఉంటుంది అంటారు. అంటే ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అంటే మనకి ఎమర్జెన్సీలో ఏమేమి ఉంటే అవన్నీ నేర్పిస్తారు నాకు తెలిసినంత వరకు. సో యా, అది ఒకటి చేయాలన్నమాట. మెయిన్ రిక్వైర్మెంట్ మన లైసెన్స్ రిజిస్టర్, ఐ మీన్ ఫార్షూలేలో రిజిస్టర్ అయ్యే ముందు కంపల్సరీ ఉండాల్సినవి ఇవి ఫస్ట్ ఎయిడ్ కోర్స్. అండ్ ఇంకా ఐ టెస్ట్ అండ్ ఇంకా అప్లికేషన్ వచ్చేసి లండసామ్ దగ్గర నుంచి కావాలన్నమాట. ఫ్రూయషైన్ స్టైల్లే అంటారు. సో అక్కడి నుంచి కావాలి. సో ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే మనం రిజిస్టర్ అవుతాం అనమాట ఫార్షూలేలో. ఫార్షూలే అంటే స్కూలింగ్ అనమాట, డ్రైవింగ్ స్కూల్లో అనమాట. సో యా, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎయిడ్ కోర్స్ మనం ఎక్కడన్నా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. నేను టైం ఉండట్లే అనమాట నాకు, అందుకే వీడియో కట్ చేస్తున్నా మధ్య మధ్యలో. ఇప్పుడు కొంచెం వచ్చాను, 8:30 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటా ముందు. ఇంట్లో చేసుకోవడం కూడా టైం సరిపోలే, పొద్దున్నే లేచి వచ్చేసాను ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ తినేస్తాను అనమాట. తినేసి అప్పుడు వెళ్తాను. సో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వ్లాగ్ అయితే మీరు కంటిన్యూ చేస్తాను చూడండి ఎండ్ వరకు కూడా. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.
సో నేనైతే చెప్పాను కదా, ఆల్రెడీ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అని చెప్పేసి, అంటే ఇండియా లైసెన్స్ని నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. సో దానికి కూడా ఇప్పుడు నేను మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్గా అది చేయాలి. సో దానికైతే నేనేమి ఉంటారులాగే డాక్యుమెంటేషన్ నన్నేం అడిగారు అన్నది మీకు చెప్తాను లండ్రాట్ సమ్మిట్లో. సో మెయిన్ వచ్చేసి మన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, సో అది ఇండియాలో ఏదైతే ఉందో అది మనం ట్రాన్స్లేట్ చేసుకుని ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ దట్టు అది కూడా ఎక్స్పైర్ అవ్వి ఉండకూడదు. అండ్ అలానే మనం జర్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళి చేసుకోకూడదు అనమాట, ఆల్రెడీ ముందు ఎగ్జిస్టింగ్ది ఉండాలి. సో అదైతే కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ తర్వాత వచ్చి మన పాస్పోర్ట్, ఇంకా పాస్పోర్ట్ పిక్చర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2. అండ్ మెయిన్ డాక్యుమెంట్ వచ్చేసి ఎస్ట్ ఐన్రైసే బెస్టేట్కుంగ్ అంటారు. అంటే మనం జర్నీలో ఫస్ట్ ఎంట్రీ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఇస్తారనమాట మనకి, అది హౌస్లాండ్ ఆఫ్ బెహోడే వాళ్ళు ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అండ్ ఈ రిక్వైర్మెంట్స్ వచ్చేసి నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తింటున్నాను అనమాట, 10 minutes టైం ఉంది. సో తినేసి వెళ్తాను. ఇక్కడైతే టైంకి ఉండాలన్నమాట అపాయింట్మెంట్కి. సో ఈ 10 minutesలో కొంచెం తినేసి వెళ్తాను. నేను తినేది బ్రెడ్ సెల్ అనమాట, బటర్తో బాగుంటుంది. బ్రెడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట, జర్మన్ బ్రెడ్ ఇది. సో అది తింటున్నా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ చేస్తున్నా కదా, ఇది వచ్చేసి మనం నేను ఏ డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానో అక్కడే రిజిస్టర్ చేస్తున్నాను అనమాట, వాళ్ళ దగ్గరే. అలా మనం కావాలంటే వేరే ప్లేసెస్ కూడా ఉంటే మనం ఆన్లైన్లో మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు. బట్ ఇంకా నేను డ్రైవింగ్ స్కూల్కి ఇంకా డైరెక్ట్ వెళ్తున్నా కదా, వాళ్ళతోనే చేసుకుంటే అంతా సరిపోతుంది ఇంకా అని చెప్పేసి ఇంకా వాళ్ళతోనే రిజిస్టర్ చేసుకున్నాను అనమాట. అంటే బయట చేసుకుంటే మనం చేసుకుంటే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. అన్ని చోట్ల ఒకటే ప్రైస్ ఉండదు అనమాట. అపాయింట్మెంట్స్ ఎంత ముందు బుక్ చేసుకుంటున్నాం అన్న బట్టి అండ్ ప్లేసెస్ బట్టి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం ఎక్కడైనా చేయొచ్చు ఈ స్టేట్లో, మనం చూసుకోవచ్చు అనమాట ప్లేసెస్. ఇప్పుడు నేను చేసేది అయితే 55 euros అనమాట. 55 euros అవుతుంది నాకు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కోర్స్కి అనమాట నేను పే చేసింది. అది వేరే చోట వచ్చి 45, 40 లేదా 50 అలా మనకి డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా మనం చూసుకోవచ్చు అన్ని చోట్ల. బట్ నేను వచ్చేసి ఏంటంటే ఇంకా డ్రైవింగ్ స్కూల్తోనే అన్ని వెళ్దామని చెప్పేసి ఇంకా నేను ఓకే చెప్పేశాను, వాళ్ళ దగ్గరే రిజిస్టర్ అయిపోయాను అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థియరీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నేను థియరీ క్లాసెస్ అటెండ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇండియన్ లైసెన్స్ ఉందన్నమాట నాకు. సో అది ఓన్లీ ట్రాన్స్ఫర్ కాబట్టి నాకైతే థియరీ క్లాసెస్ అవసరం లేదు, డైరెక్ట్ ప్రాక్టికల్కి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ప్రాక్టికల్ కన్నా ముందు థియరీ ఎగ్జామ్ అయితే నేను అటెంప్ట్ చేయాలి, థియరీ ఎగ్జామ్ రాసేకే వెళ్ళాలన్నమాట. సో ఇవన్నీ కూడా నేను మీకు వ్లాగ్స్ ఒకటి తర్వాత ఒకటి చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు స్టెప్ బై స్టెప్ మీకు గుర్తుంటుంది. అండ్ అలానే డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలి ఏంటి ప్రాసెస్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లండర్ సామ్కి నేను ఏం పట్టుకెళ్ళాను అని చెప్పేసి. అండ్ మీకు సిటీకి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇక్కడ స్టేట్కి. సో అది కూడా మీరు చూసుకోండి, ముందుగా కాంటాక్ట్ చేసి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, మీ డాక్యుమెంట్స్ అవి ఏం కావాలన్నది వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు తీసుకువెళ్ళచ్చు. ఇందులో నాకు తెలిసినంత వరకు మస్ట్ అండ్ షుడ్ అయితే ఒకవేళ మన డ్రైవర్స్ లైసెన్స్ మనం ట్రాన్స్ఫర్ చేసి ఇంగ్లీష్ నుంచి జర్మన్కి యూబర్సెట్స్ని చేయించుకోవాలి, ట్రాన్స్లేట్ చేయించుకోవాలన్నమాట మన లైసెన్స్ వచ్చేసి. అండ్ తర్వాత ఇంకా ఈ ఐ టెస్ట్ అండ్ అలానే పాస్ బిల్డ్ అంటారు కదా, పాస్పోర్ట్ సైజ్ పిక్చర్స్. అండ్ ఇంకా ఈ సే టెస్ట్ ఒకటి, ఐ టెస్ట్ అని చెప్పాను కదా, అదైతే ఫ్రీగా కాస్టన్లోస్ చేస్తారనమాట. ఎక్కడైనా సరే మనం ఆప్టికల్ స్టోర్కి వెళ్ళామంటే అక్కడ ఎవరైనా సరే ఫ్రీగానే చేస్తారు ఐ టెస్ట్ వచ్చేసి. సో ఐ టెస్ట్ అండ్ ఇంకా తర్వాత మెయిన్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అనమాట. ఇవి అయిన తర్వాతే మనకంటూ ఒక కాంట్రాక్ట్ చేస్తారనమాట డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు. ఇవేం లేకుండా మనకైతే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఇంకా ఏం కాంట్రాక్ట్ చేయరు. సో అందుకే నేను ఇంకా ఏం రిజిస్టర్ కాలే అనమాట డ్రైవింగ్ స్కూల్లో. ఇవన్నీ అయ్యాక రిజిస్టర్ చేస్తారనమాట నన్ను. సో ఇవన్నీ కూడా నేను ప్రైస్తో సహా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను నేను, నాకు ఎంత అయ్యిందని చెప్పేసి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ అంటే జర్నీలో తెలుసున్నది కదా, బాగా కాస్ట్లీ అనమాట. సో అవన్నీ కూడా నేను ప్రైసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు కూడా ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి. అండ్ ప్రైసెస్ ఆబ్వియస్గా డిఫరెన్స్ ఉంటాయి, అన్నీ ఒక చోట్లనే సేమ్ ఉండవు. డ్రైవింగ్ స్కూల్కి డిఫరెన్స్ ఉంటుంది, మేబీ స్టేట్ టు స్టేట్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. నాకు ఎంత అయింది అన్నది మాత్రం నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ ఎయిడ్ కోర్స్ తర్వాతనే మనకి ఇవన్నీ మన కాంట్రాక్ట్ అవి చేస్తారని చెప్పేసి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నాకు వచ్చి కాంట్రాక్ట్ చేశారనమాట. కాంట్రాక్ట్ చేసి మెయిన్ వాళ్ళు నాకు రిజిస్ట్రేషన్ ప్రైస్ అవన్నీ కూడా చేశారు. రిజిస్ట్రేషన్కే వచ్చేసి నాకు 565 euros చేశారనమాట, ఓన్లీ డ్రైవింగ్ స్కూల్లో రిజిస్టర్ అయినందుకు. అండ్ మెయిన్ తర్వాత వచ్చేసి థియరీ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఒక యాప్ అన్నది మనకి ఇస్తారనమాట థియరీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి. ఆ యాప్లో మనకి ప్రిపేర్ అవ్వడానికి థియరీ అండ్ అలానే కొంచెం మోడల్ టెస్ట్స్ ఉంటాయి అనమాట ప్రాక్టీస్ చేయడానికి. దానికి వచ్చేసి నాకు 130 euros తీసుకున్నారనమాట. అండ్ తర్వాత మెయిన్ మనకి డ్రైవింగ్ క్లాసెస్కి అండ్ డ్రైవింగ్ క్లాసెస్ మనం జర్మన్లో చేస్తున్నామా ఇంగ్లీష్లో చేస్తున్నామా ఆ డిఫరెన్స్తో కూడా మనకి ప్రైజెస్ ఉంటాయన్నమాట దాన్ని బట్టి కూడా. సో అవన్నీ మనకి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు క్లియర్గా చెప్తారు. అండ్ ఇంకా థియరీకి అండ్
ప్రాక్టికల్ క్లాసెస్ కూడా సెపరేట్గా ప్రైజెస్ ఉంటాయి అనమాట. అండ్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కదా, థియరీ ఎగ్జామ్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్ కానీ ఉంటుంది కదా లాస్ట్లో. సో వాటికి కూడా మనకి సెపరేట్ ఎగ్జామ్ ఫీ ఉంటుంది, అది మళ్ళీ సెపరేట్ అనమాట. సో ఇవన్నీ మనం డ్రైవింగ్ స్కూల్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. నేనైతే మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ గ్యాదర్ చేసుకున్నాను. టెస్ట్ చెప్పాను కదా, అది మనం ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట, ఐ టెస్ట్ అనేది. బట్ ఈ డాక్యుమెంట్ ఎస్ట్రా అండ్ రైజ్ అన్నది తీసుకున్నాను కదా ఆస్ట్రేలియా బిహేవియర్ నుంచి, దానికి కూడా నేను పేమెంట్ చేశాను. 18 euros తీసుకున్నారనమాట. ఇవన్నీ స్టార్ట్ చేశాక నాకు తెలిసినంత వరకు మాక్సిమం మనకు అన్ని బిల్స్ వస్తూనే ఉంటాయి అనమాట డ్రైవింగ్ స్కూల్ నుంచి రెగ్యులర్ గా. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అనేది స్టార్ట్ అయిందనమాట. చూసారా, అన్ని ప్రాక్టికల్ గానే చేస్తున్నాము. సో నేనైతే అంత అనుకోలేదు, ఎందుకంటే రాజు నాకు చెప్పింది అయితే మీకు వాళ్ళు చూపిస్తారు అని చెప్పేసి అన్నాడు కానీ, బట్ వీళ్ళు బాగా చేశారనమాట. మొత్తం మనతో ప్రతిదీ చేయించారు. నాకైతే బాగా నచ్చింది, ప్రాక్టికల్ గా కూడా బాగా చేయించారు కాబట్టి మంచిగా. సో ఆయనే అనమాట మా ఇన్స్ట్రక్టర్. Wenn du am Kopf was vernünftig machst, ist mir das schnell egal. Kopf mitführen, gut. Bein gleich übersetzen. Hier vorne ausgreifen, da kommt er jetzt vorne drauf. Dann nochmal alle hergucken. Arme auf meiner Seite zum Indianergruß. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి లైసెన్స్ కి మెయిన్ మనకి సర్నేమ్ ఉంటుంది కదా. ఇండియాలో నా లైసెన్స్ కి మా ఫాదర్ సర్నేమ్ ఉందన్నమాట, బట్ ఇక్కడ ఉన్నది నాకు మా హస్బెండ్ సర్నేమ్ ఉంటుందన్నమాట. సో అది కూడా మనకి మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది కదా ఇండియాకి జర్మనీకి మళ్ళీ లైసెన్స్. సో ఈ ఉమ్శ్రైబన్ ఉన్నది ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్, సో అది అవ్వడానికి కూడా మ్యాచ్ అవ్వదు కదా నేమ్. సో అది కూడా మనం ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట. సో ఆస్ట్రేలియా బెహోడే కానీ రాతోస్లోకి కానీ వెళ్ళి మనం అడగచ్చు అనమాట. సో మా మేడన్ నేమ్ ఇది, మేము ఇది ఎంట్రీ చేసుకుందాం అనుకుంటున్నాం మా ప్రొఫైల్లో అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఎంటర్ చేసి దాన్ని బట్టి మనకి ఈ ఎర్స్ట్ అండ్ రేజ్ డాక్యుమెంట్ ఏదైతే ఇస్తారో అందులో మన ఇక్కడ ప్రెజెంట్ సర్నేమ్ తో పాటు అలానే మేడన్ నేమ్ అని చెప్పేసి ఐ మీన్ గెబోరన్ నామే అని చెప్పి అంటారనమాట. సో ఆ గెబోరన్ నామే అని చెప్పి రాసి కూడా మనకి ఇస్తారు ఆ డాక్యుమెంట్ లో. సో అది ఆబ్వియస్ గా వ్యాలిడ్ అవుతుంది అనమాట, వీళ్ళ దగ్గర నుంచి అటెస్టెడ్ వస్తుంది కాబట్టి. సో అదొకటి మెయిన్ పాయింట్ చెప్దాం అనుకున్నాను. 30 Mal an der Tafel steht's. So. Also, immer mitzählen. Wie zähle ich? Ich sag's euch, ich zähle kurz laut, dass ihr das hört. అండ్ అలానే చాలా సిటీస్లో మెయిన్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ వచ్చేసి మెయిన్ డాయిచ్లోనే ఉంటుంది అనమాట, జర్మన్లోనే అవైలబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్ ఎక్కడో ఒక పెద్ద సిటీస్లో ఒక కార్నర్లో ఒకటో రెండో ఉంటాయి అనమాట. బట్ దట్స్ ఓకే, బేసిక్ జర్మన్ మనకు అర్థమవుతుందంటే మనం ఆబ్వియస్గా వెళ్ళిపోవచ్చు. జర్మన్ అయినా సరే మనకి అర్థమవుతుంది కంప్లీట్గా, మాక్సిమం ప్రాక్టికల్గానే చేపిస్తారు కాబట్టి దట్స్ ఓకే, అర్థమవుతుంది మంచిగానే. మేము వెళ్ళిన క్లాస్లో కూడా జర్మన్ రాని వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు, బట్ అయినా సరే వాళ్ళైతే కంప్లీట్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు. మన జస్ట్ పేషెంట్స్గా డే అంతా ఉండి వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుంటే చాలు, మనకైతే సర్టిఫికేషన్ వస్తుంది. ఈ థియరీ ఎగ్జామ్ తర్వాత ప్రిపరేషన్ అండ్ అలానే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తాం కదా. సో దానికి కూడా సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి అనమాట. అంటే క్లాస్ కి మనకి సెపరేట్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ యూబింగ్ స్పాట్ అంటారు, అంటే అది ప్రాక్టీస్ క్లాస్ అనమాట. సో ఆ డ్రైవింగ్ వచ్చి ఒక 71 euros అలా ఉంటుంది. మళ్ళీ ఆటోబాన్ ఉంటుంది కదా హైవే మీద చేసేది, సో దానికి మళ్ళీ సెపరేట్ 81 euros అలా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. మనం నైట్ చేసేవి అండ్ అలానే కొంచెం అవుట్స్కట్స్ లో చేసేవి, దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయన్నమాట. మనం అది చూసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు చాలా డీటెయిల్ గా కాంట్రాక్ట్ లో మెన్షన్ చేసిస్తారు. ఈ ప్రాక్టికల్ క్లాసెస్ కూడా వచ్చేసి మనకి ఇంగ్లీష్ లో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ కోర్సే మనకి ఎక్కువ ఉండదు, బట్ ఈ ప్రాక్టికల్ అయితే కంపల్సరీ ఇంగ్లీష్ అండ్ ఇంకా జర్మన్ కూడా ఉంటుంది. థియరీ కూడా అంతే, థియరీ ఇంగ్లీష్ అండ్ జర్మన్ రెండు అవైలబుల్ ఉంటాయి అనమాట. సో అందులో మనం ప్రాక్టికల్ తీసుకున్నప్పుడు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, జర్మన్ కి ఇంగ్లీష్ కి ఉంటుంది అనమాట. అది జస్ట్ నాకు తెలిసినంత వరకు పెర్ క్లాస్ కి 8 to 10 euros డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే, మరి అంత డిఫరెన్స్ అయితే ఏం రాదు. సో ఇక్కడైతే ఫైనల్ గా ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అయిపోయి మాకు సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చేసారు అనమాట. సో అయిపోయిందనమాట ఫస్ట్ ఎయిడ్ కోర్సు. మీకు చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను కదా, చూసారు కదా. అందరూ కూడా చాలా వరకు బోరింగ్ అని చెప్పారనమాట. అంటే ఏముండదు, రోజంతా జస్ట్ ఊరికి మనకి ప్రజెంటేషన్ అలా చూపిస్తారన్నారు కానీ, బట్ ఇప్పుడు నేను చేసింది అయితే చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం అన్ని కూడా ప్రాక్టికల్ చేయించారనమాట. నేను కూడా చేశాను, బట్ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి నేను ఎవరిని వీడియో రిక్వెస్ట్ చేయలేదు. సో మీకు పెట్టాను కదా చిన్న చిన్న క్లిప్స్. సో అలాగ ప్రతిదీ కూడా ప్రాక్టికల్ చేయించారు, చాలా బాగా చెప్పారనమాట. ఏదో నాకు మెడికల్ క్లాస్కి వెళ్ళినట్టు అనిపించింది. సో అంత డీటెయిల్గా చెప్పారు, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను చేసిన స్కూల్లో ఇవన్నీ నేర్పించారనమాట. ఐ మీన్ ఫస్ట్ ఎయిడ్ కోర్స్లో అదే రాజ్ కూడా చేశాడు ఇంతకుముందు తన లైసెన్స్ కోసం, బట్ అప్పుడు దీనికి ఇంత డీటెయిల్గా ఏం చేయలేదంట, ప్రాక్టికల్గా ఏం చూపించలేదంట. ఓన్లీ వాళ్ళు డిస్ప్లేలో కానీ లేకపోతే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారంట, బట్ వీళ్ళతో ఏమీ ప్రాక్టికల్ చేయించలేదు.
బట్ ఇక్కడైతే మాతో ప్రతిదీ ప్రాక్టికల్ చేయించారు అండ్ చాలా డీటెయిల్డ్గా చెప్పారనమాట. మొత్తం అంతా కూడా ఫస్ట్ ఎయిడ్ కోర్స్ ఎలాగా, అంటే యాక్సిడెంట్ ఏదైనా అయితే మనం ఎలా ఫస్ట్ రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, అండ్ అలానే ఎమర్జెన్సీ వెహికల్స్కి మనం ఎలా కాంటాక్ట్ చేయాలి, వాళ్ళు ఎలా ప్రయారిటైజ్ చేస్తారు. సో అలా చాలా డీటెయిల్ అనమాట. ఇంకా తర్వాత మనం అవన్నీ కాల్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా ఎమర్జెన్సీలో ఏం చేయాలన్నది. సో అవన్నీ చెప్పారనమాట. సో ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అయితే అయిపోయింది అండ్ చూసారు కదా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అయిపోయిందని చెప్పి. సో అది మనకి లైసెన్స్ వచ్చేంత వరకు ఇన్ని ఇయర్స్ అని చెప్పి వ్యాలిడ్ ఉంటుందన్నమాట. జర్మన్ అర్థం కాని వాళ్ళు ఒకలే ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏం చెప్పారంటే నేను ప్రతిదీ రిపీట్ చేయను ఇంగ్లీష్లో, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, బట్ నేనైతే ఇంగ్లీష్లో ఏం క్లాస్ చెప్పను అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు క్లాస్ అయితే జర్మన్లోనే ఉంటుంది, ఓన్లీ పర్టికులర్గా ఫస్ట్ ఎయిడ్ కోర్స్ వచ్చేసి. బట్ ఇట్స్ ఓకే, వాళ్ళన్నీ ప్రాక్టికల్గా చేపిస్తారు కాబట్టి మనకు అంత అర్థం కాకపోయినా పర్లేదు, ప్రాక్టికల్గా అర్థమవుతుందన్నమాట. బట్ నాకు తెలిసినంత వరకు కొన్ని సిటీస్లో ఈ ఫస్ట్ ఎయిడ్ కోర్స్ అన్నది ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట, ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారంట. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ చెప్తాను నేను. నెక్స్ట్ నేను స్టార్ట్ చేస్తాను కదా ప్రాక్టికల్ క్లాస్, అవన్నీ అయిపోయిన తర్వాత మీకు కొంచెం చెప్పడానికి డీటెయిల్గా ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే నా క్లాస్ అయిపోయింది, ఇంకా నివి దగ్గరికి వెళ్తున్నా అనమాట. నివి రాజు వచ్చేసి ఇక్కడ ఒక పార్క్ ఉంది, అక్కడ ఆడిపిస్తున్నాడు. సో డే అంతా నేను క్లాస్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా ఇంట్లోనే మేనేజ్ చేయలేడు అనమాట నివిన్ పాపం. సో ఇక్కడ పార్క్లో ఆడుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి ఇంకా బయటికి వెళ్తాము ఇప్పుడు. యా, ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, మేబీ యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను కొంచెం నాకు తెలిసింది ఆన్సర్ చేస్తాను. సో యా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.